మీ ప్రతి మాట కూడా ఆ వర్డ్తోనే మొదలవుతుంది. మీరు ఎందుకు ఆ పదంతోనే స్టార్ట్ చేస్తారు? మీరు బృందావనం వైపు వెళ్ళారనుకోండి, రాధే రాధే అని రాధే రాధే బోల్ మనా. ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళారనుకోండి, సియారామ్. గుజరాత్కి వెళ్ళారనుకోండి, జై శ్రీ కృష్ణ. పాశ్చాత్య దేశంలో ఉండేవాళ్ళు భారతీయ సనాతన సంస్కృతిని అవలంబిస్తున్నారు, మనమేమో వేరే దేశాల సంస్కృతిని అవలంబిస్తాం. హే కృష్ణ అని కృష్ణుని తలుచుకోవడం, కృష్ణుని యొక్క నామస్మరణ చేయడం వల్ల నిజంగానే ఆ పాజిటివ్ వైపు మనకి నిజంగా కలుగుతాయా? ద్రౌపదీదేవి ఒకసారి వ్రత్సాహభరణం జరుగుతుంటే, హే కృష్ణ కరుణా సింధో. ఎవరైతే భగవంతుణ్ణి అలా పిలిచారో అందరూ లబ్ధిని పొందారు. భగవద్గీత గురించి చాలా విషయాలు మీరు చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ జోన్లోకి వచ్చారు. స్పిరిచువల్ కావచ్చు, భగవద్గీతను తెలుసుకోవడం, ఈ నామస్మరణ చేయడం, నలుగురికి ఆ వాటి యొక్క విశిష్టత తెలియచేయడం. నేను చిన్నప్పటి నుంచి భగవద్గీతలో ఉండే శ్లోకాలు కానీ భగవద్గీత అధ్యయనం చేస్తూ వచ్చామన్నమాట. కానీ ఎప్పుడైతే మేము ఇంజనీరింగ్ చదువుతున్నామో దెన్ ఎన్నో జన్మలు ఎంతో మందికి ఇచ్చాం, మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది, భగవంతుడికి ఇవ్వాలి. ఇప్పటిలో కూడా నిజంగా ఆశ్రమంలో చేరి భగవద్గీత మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు తెలుసుకునే వ్యక్తులు ఇంకా ఉన్నారా? సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతే. నీకు నిజమైన ఆనందం జీవితంలో కావాలి. మార్నింగ్ 9 o'clock తింటారు, మళ్ళీ 4:30కి మళ్ళీ మీ పనులు. మీకు మళ్ళీ తినాలని అనిపించదా గురూజీ? మీకు మనకి ఎంత తింటే అంత వీక్గా ఉంటాం. ఎంత తింటే అంత వీక్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఒకసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి. మీరు మాల ఒకటి వేసుకుంటున్నారు అంటే దానికి ఏమైనా ప్రత్యేకత ఉంది? ఇది పవిత్ర మాల అంటారు. ఇది నరసింహస్వామి వారికి సమర్పణ చేస్తున్న మాల. పవిత్రత చేకూరుతుంది శరీరానికి. ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడో ఎప్పుడు అస్తమిస్తున్నాడో తెలియట్లేదు. మనం లేచే నిద్ర వేళలు మన నిత్య జీవితంలో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత అని అంటారు. ఆరోగ్యంకి ఇన్ఛార్జ్ సూర్యుడు. రాక్షసులకి పేరు నిశాచరులు అని. కలియుగం చాలా చేంజెస్ మనం చూస్తూ ఉన్నాం. దానికే నిదర్శనలు అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి అన్నారు. ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళకైనా మంచి త్వరగా ఎక్కదు, చెడు చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. దీన్ని అసలు ఎలా చూడాలి? మెట్లు ఎక్కటం కంటే దిగటం చాలా ఈజీ. మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి అని అంటే చాలా కష్టపడాలి. కర్మ విల్ బ్యాక్ అని మేము చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా కర్మ అనేది బ్యాక్ వస్తుందా? మనం చేసే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి. కర్మ